మంత్రి అనగాని సత్యప్రసాద్ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న వారికి టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లపై శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. వేసవి సెలవుల రద్దీ ఉన్నప్పటికీ భక్తులందరికీ సంతృప్తికరంగా దర్శనం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఏదన్నా హైలైట్ గా మాట్లాడితే ఇంకా ఎక్కువ మేము చెప్పలేదు సార్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు నేను గౌరవ తుడా చైర్మన్ గారు డాలర్ దివాకర్ గారు దేవుని యొక్క దర్శనం చేసుకోవటం, ముఖ్యంగా ఈ సమ్మర్ హాలిడేస్ రావటం, ఇప్పుడైతే మన రద్దీ కూడా ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. నిన్న కూడా కంపార్ట్మెంట్లో బయట దాకా కూడా పబ్లిక్ ఉన్నారు. వాళ్ళు ఎలా సత్వరంగా దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు ఇప్పియాలని చెప్పేసి ఎలాగైతే బోర్డు మెంబర్స్ కానీ అడిషనల్ ఈవో గారు చైర్మన్ గారు తాపత్రపడుతున్నారో వాళ్ళకు కూడా సహకారం ఇచ్చే విధంగా డాలర్ గారు కానీ మేము కానీ కొన్ని సలహాలు ఇవ్వటం. అలాగే ఈరోజు మనం చూసాం ఉదయాన్నే దర్శనంలో కూడా ఇతర రాష్ట్ర వీవీఐపీలందరూ కూడా వచ్చారు. అందరూ కూడా మేము పలకరించడం జరిగింది, వాళ్ళకి అనుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రక్షాళన అవ్వచ్చు, ప్రసాదం టేస్ట్ అవ్వచ్చు, అలాగే ఎలా సకాలంలో అందరి దర్శనాలు కామన్ పీపుల్కి కూడా ఎలాగ మనం అత్యధికంగా మనం దర్శనం చేపిస్తూ ఉన్నామో క్లీన్లెస్ కానీ అన్నీ కూడా చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దర్శనాలు అందరికీ కూడా పేదవాడికి కూడా సకాలంలో జరగాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అలాగని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అలాగే ఈ రాష్ట్రం ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి తనయులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా కృషి చేస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు పెట్టుబడులు అన్నీ వస్తూ ఉన్నాయంటే ఇక్కడ దేవదేవుడి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉండాలి. రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క పూర్తి ఆశీర్వాదం మా కుటుంబ